హబ్గా గాజువాక తీర్చిదిద్దుతామని విశాఖ పార్లమెంట్ సభ్యుడు ఎం శ్రీభరత్ అన్నారు. జీవీఎంసీ 65వ వార్డు వికాస్ నగర్లో 9 కోట్ల వ్యయంతో ఆధునీకరించినటువంటి ఇండోర్ స్టేడియం, ఈతకొలను, ఓపెన్ ఆడిటోరియంలను స్థానిక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్, మేయర్ పిలా శ్రీనివాస్తో కలిసి ప్రారంభించారు. వార్డు కార్పొరేటర్ బొడ్డు నరసింహ పాత్రుడు అధ్యక్షతన జరిగినటువంటి ఈ కార్యక్రమంలో ఎంపీ మాట్లాడుతూ విశాఖ నగరంలో గాజువాక ప్రాంతానికి ఒక ప్రాధాన్యత ఉందన్నారు. క్రీడాకారులకు అనువైన వేదికగా స్టేడియం నిలుస్తోంది అన్నారు. పల్లా శ్రీనివాస్ మాట్లాడుతూ గాజువాకలో మరో 8 క్రీడా ప్రాంగణాలను సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. జాతీయ, అంతర్జాతీయ క్రీడలకు గాజువాక వేదిక కావాలని ఆకాంక్షించారు. మేయర్ పీలా శ్రీనివాస్ మాట్లాడుతూ ఆటలతోనే సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుందన్నారు. కౌన్సిల్లో ప్రతిపాదించిన వెంటనే నిధులు కేటాయించామని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా టీడీపీ అధ్యక్షులు గండి బాబ్జీ, డిప్యూటీ మేయర్ ధల్లి గోవిందరెడ్డి, గాజువాక ఇన్ఛార్జి ప్రసాదుల శ్రీనివాస్, కార్పొరేటర్లు గన్నెం శ్రీనివాస్, పల్లా శ్రీనివాస్, రౌతు శ్రీనివాస్, లేలా కోటేశ్వరరావు, రాజన రామారావు, బట్టు సూర్యకుమార్, జోనల్ కమిషనర్ శేషాద్రి, పుచ్చ విజయ్ కుమార్, తిప్పల రమణారెడ్డి, రెట్టి వాసు, బైపిల్లి గాంధీ, గోమాడ వాసు, కృష్ణ స్టోర్స్, అలాగే స్పోర్ట్స్ డైరెక్టర్ రాజు, నాగేశ్వరరావు, స్వరూప, రాణి, మంగ తదితరులు పాల్గొన్నారు. స్విమ్మింగ్ పూల్ ఉంది. భవిష్యత్తులో అక్కడ నేను పికిల్ బాల్ కోర్టు కూడా పెట్టమని చెప్పాను. నిధులు వేరుగా ఇస్తారు. మనస్ఫూర్తిగా గాజువాక ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎందుకంటే ఆయన చేయి చాలా మంచిది. కీర్తి చేసిలో ఎంఎస్ మూర్తి గారు మనవడు వారు అనేక సార్లు ఎంపీ చేసి సేవలు అందించారు. ఈరోజు యువ నాయకులు వారి సేవలు అందిస్తున్నారు. కనుక వారి చేతుల మీదుగా చేయాలనే సుమారు 4 రోజులు ఆలస్యమైనా సరే వారు ఇక్కడికి వచ్చి ఈ స్టేడియం ప్రారంభించారండి. ఈరోజు గాజువాకలో మనం ఏదైతే 65వ వార్డులో ఉన్నటువంటి మున్సిపల్ స్టేడియంని మళ్ళీ మనం దీన్ని పునర్నిర్మాణం చేసుకుని అలాగే కొత్తగా స్విమ్మింగ్ పూల్ని నిర్మాణం చేయడం జరిగిందండి. సుమారు ఇది 9 కోట్లతో అభివృద్ధి కార్యక్రమం చేశాం. దీనికి స్థానిక కార్పొరేట్ సోదరులు మూర్తి గారి యొక్క కృషి చాలా ఉంది. అలాగే ఇదంతా కూడా జీవీఎంసీ ఫండ్స్తోనే చేసాం. కొంత సెంట్రల్ గవర్నమెంట్ గ్రాంట్తో కూడా చేయడం జరిగిందని చెప్పి తెలియజేస్తాం. భవిష్యత్తులో గాజువాకలో ఇంకొక 10 స్టేడియంలు చేయాలని ఒక సంకల్పం పెట్టుకున్నాం. ఇప్పటికే మేము 6 గ్రౌండ్స్ ఐడెంటిఫై చేసాం. అందులో రాబోయే ఈ మిగతా 4 సంవత్సరాల్లో అవన్నీ కూడా పూర్తి చేస్తామని చెప్పి మీకు తెలియజేస్తాం. వీటితో పాటు నేను మీ ద్వారా ప్రజలందరినీ కోరేది తల్లిదండ్రులు, స్కూల్స్, అలాగే సమాజంలో ఉన్నటువంటి పెద్దలు కూడా పిల్లల్ని క్రీడా వైపు నడిపించే విధంగా ప్రోత్సహించాలి. ప్రతి ఒక్కరు కూడా ఇది ఆలోచించాలి. ఇది ఇప్పుడు మనం ఏదైతే యోగాంధ్ర అనుకుంటున్నామో, యోగా ద్వారా ఆరోగ్యాన్ని మనం సాధించుకోవచ్చు అని అనుకుంటున్నామో, రేపు క్రీడల ద్వారా కూడా ఆరోగ్యాన్ని సాధించుకోవచ్చు. కనుక క్రీడల్ని ప్రతి ఒక్కరు కూడా ప్రోత్సహించే విధంగా నడుచుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాం. ప్రభుత్వ పరంగా మేము అన్ని సహాయ సహకారాలు అందిస్తాం. ఈరోజు ముఖ్యమంత్రి గారు ఒలింపిక్స్లోకి వెళ్తే కొంత డబ్బులు అనౌన్స్ చేయడం జరిగింది. సుమారు 7 కోట్లు గోల్డ్ మెడల్ సాధిస్తే 7 కోట్ల రూపాయలు. అలాగే ఏషియన్లో కావచ్చు, కామన్వెల్త్లో కావచ్చు, నేషనల్ స్పోర్ట్స్లో కావచ్చు, ఖేలో ఇండియా కానీ ఎవరైనా సరే ఆర్థికంగా వాళ్ళని ఆదుకునే విధంగా ఈరోజు తెలుగుదేశం, జనసేన, బీజేపీ, ఎన్డీఏ కూటమి ఆలోచిస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది. వాళ్ళ గాజువాక నియోజకవర్గంలో రాజీవ్ ఇండోర్ స్టేడియం, స్విమ్మింగ్ పూల్ రెనోవేషన్, ఇనాగ్రేషన్ కి వాళ్ళ పాల్గొనడం జరిగింది. మా మేయర్ పీలా శ్రీనివాస్ గారు, డిప్యూటీ మేయర్ గోవిందరెడ్డి గారు, స్థానిక శాసనసభ్యులు పల్లా శ్రీనివాస్ గారు, నేను ఇతర కార్పొరేటర్లు, నాయకులు అందరితో కలిసి ప్రారంభించాము. చాలా అద్భుతమైన ఒక ప్రాంగణం ఇది. ఇండోర్ స్టేడియంతో పాటు ఈ యాంఫీ థియేటరు, స్విమ్మింగ్ పూల్ అండ్ భవిష్యత్తులో ఇంకా డెవలప్మెంట్ చేయడానికి కొంత ఓపెన్ ఏరియా కూడా అవైలబుల్గా ఉంది. ప్రధానంగా ఏంటంటే ఇవాళ సమాజంలో క్రీడల అవసరం కాంపిటేటివ్గా జస్ట్ కాంపిటీషన్స్కి వెళ్ళడానికి గురించే కాదు, అందరూ అన్ని వయసులకు చెందిన వాళ్ళు వాళ్ళ ఆరోగ్యం కోసం మానసికంగా, శారీరకంగా రోజు ఎంతో కొంత హాఫ్ అన్ అవర్ వాకింగ్ అవనివ్వండి, స్విమ్మింగ్ అవనివ్వండి, ఎంత కొంత చేయాలనేది అందరు డాక్టర్లు చెప్తున్నారు. మీడియా మిత్రుల ద్వారా కోరేది ఏంటంటే ఇట్లాంటి ఆసక్తుల్ని డెవలప్ చేయడానికి వాళ్ళ ప్రభుత్వంలో మేమందరం కష్టపడి పనిచేస్తాము. స్థానికంగా ఉన్న ప్రజలు ఆ ఆస్తుల్ని చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేస్తూ సద్వినియోగం చేసుకోవాలనేది మా కోరిక. ఇంకా
యూసేజ్ బాగుంటే మాకు ఉత్సాహం వచ్చి మేము ఇంకా డెవలప్మెంట్ ఎక్కువ చేయాలనేది మాకు అనిపిస్తుంది. గాజువాక నియోజకవర్గంలోనే ఇందాక పల్లా గారు చెప్పారు, ఇంచుమించు ఇంకో 10 లొకేషన్స్లో స్టేడియంస్ వేరే వేరే స్పోర్ట్స్ కోసం, అంటే ఫుట్బాల్, క్రికెట్ అన్నిటికీ ఎస్టాబ్లిష్ చేయాలనే ఒక సంకల్పంతో పనిచేస్తున్నారు. ఈ టర్మ్లో మెజారిటీ అన్ని డెవలప్ అయిపోతాయనేది నా కోరిక. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు గాజువాక నియోజకవర్గం 65 వార్డులో రాజీవ్ ఇండోర్ స్టేడియం పునఃప్రారంభం జరిగింది. ఈ కార్యక్రమంలో విశాఖపట్నం పార్లమెంట్ సభ్యులు ఎంపీ శ్రీభరత్ గారు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ గాజువాక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు గారు, విశాఖ నగర మేయర్ పీలా శ్రీనివాసరావు గారు, అలాగే స్థానిక కార్పొరేటర్స్ అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఒక మంచి శుభపరిణామం. కూటమి ప్రభుత్వంలో ఈ రోజు గాజువాక నియోజకవర్గంలో 9 కోట్ల రూపాయలు వెచ్చించి జీవీఎంసీ ఫండ్స్ తో ఈ రోజు ఈ యొక్క స్టేడియం అని మంచి వసతులతో ఈ రోజు ఉన్నటువంటి ప్రజలకు అందించడం జరిగింది. ఈ యొక్క స్టేడియం ని ప్రజలందరూ కూడా అందుబాటులో తీసుకొని చక్కగా వ్యాయామం చేసుకుంటూ పిల్లలకి కూడా ఒక మంచి విషయం చెప్పాలని చెప్పి తల్లిదండ్రులు కోరుకుంటా ఉన్నాను. ఫోన్లో ఆడుకోవడం మానేసి గ్రౌండ్కి వచ్చి ఇక్కడ క్రీడలు ఆడితే చక్కగా వాళ్ళ ఆరోగ్యం బాగుంటుంది, మానసిక ఆరోగ్యం బాగుంటుంది, హెల్త్ బాగుంటుంది. అలాగే దానికి పురుషులు కానీ మహిళలు కానీ అందరూ కూడా చక్కగా హెల్త్ పరంగా బాగుంటారు. ఈ యొక్క స్టేడియంని ఉపయోగించుకోవాలని చెప్పేసి చెప్పుకుంటూ, అదే విధంగా ఉన్నటువంటి స్టేడియం ద్వారా మంచి మంచి క్రీడాకారులు తయారై మన రాష్ట్రానికి మన దేశానికి ఉపయోగపడే విధంగా మంచి దిశగా ముందుకెళ్ళాలని చెప్పేసి తెలియజేసుకుంటూ, ఇక్కడికి ఇచ్చేసినటువంటి మీడియా మిత్రులకి, అదేవిధంగా ఉన్నటువంటి కూటమి పార్టీ నాయకులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను.